హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. దరఖాస్తుదారులు నివాస ధృవీకరణ కోసం ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదని, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్బుక్ వంటి ఇతర పత్రాలు సమర్పించవచ్చని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై దుష్ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మడం లేదన్నారు. భారీగా వస్తున్న దరఖాస్తులే ఇందిరమ్మ టవర్లపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకి ఆగస్టు 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, గడువు పెంచేది లేదని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు చెల్లించే 10,000ను ఈఎండీపై అనుమానాలు అవసరం లేదని, ఇళ్లు రాకపోతే పూర్తిగా తిరిగి చెల్లిస్తామని మంత్రి తెలిపారు. పేదలు హైదరాబాద్లోని అభివృద్ది చెందిన ప్రాంతాల్లోనూ గౌరవప్రదంగా జీవించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో సుమారు 8,000 నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరో 4 నియోజకవర్గాల్లో కూడా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు.